హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఎలా ఉన్నారండి? వీడియో చూస్తున్న వాళ్ళంతా బాగున్నారా? ఈరోజైతే నేను సొరకాయ పుల్లగూర అయితే చేస్తున్నానండి. సొరకాయ పుల్లగూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మా సైడ్ అయితే మేము పుల్లగూరనే అంటామండి. కొన్ని చోట్ల అయితే బజ్జీ అంటారు. మేమైతే పుల్లగూరనే అంటామండి. నేనైతే ఈరోజు సొరకాయ పుల్లగూర అయితే చేయబోతున్నాను. ఈ సొరకాయ పుల్లగూర చల్లన్నం లేకైతే ఇంకా చాలా బాగుంటుందండి. వేడన్నం లేకంటే కూడా చల్లన్నం లేకైతే ఇంకా చాలా బాగుంటుంది. చల్లన్నం అంటే సద్దన్నం లేకండి, చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేయండి. నా వీడియో చూసి మీకు నచ్చినట్లయితే ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా అయితే నేనైతే సొరకాయని తీసుకున్నానండి. సొరకాయని తీసుకున్న తర్వాత దానిపైన లేయర్ ఉంటుంది కదా, దాన్ని అయితే నేను పీల్ ఆఫ్ అయితే చేసుకున్నాను. ఆ లేయర్ని పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనము మీడియం సైజు ముక్కలుగా అయితే ఈ సొరకాయని అయితే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత నేనైతే ఒక గిన్నెలో సాల్ట్ వేసి వాటర్ వేసి అందులో అయితే నేను ఈ సొరకాయ ముక్కల్ని అయితే యాడ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే చూడండి, నేను ఈ విధంగా అయితే కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను. తర్వాత టమాటో, ఎర్రగడ్డ, పచ్చిమిరకాయ కూడా అయితే నేనైతే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఒక పాత్ర అయితే తీసుకున్నాను. ఆ పాత్రలో అయితే మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా సొరకాయ ముక్కలన్నిటినీ ఆ పాత్రలో వేసుకొని తర్వాత అయితే నేను గ్రీన్ చిల్లీ అయితే వేశాను. ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, టమాటో అయితే వేసానండి. ఇప్పుడైతే పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. ఈ పసుపు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడైతే నేను ధనియాల పొడి అయితే కొద్దిగా యాడ్ చేస్తున్నానండి. ఎక్కువ ఏం వేసుకోవద్దు. ఇప్పుడైతే మనకు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఇందులో చింతపండు కూడా వేయాలండి. కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేశాను. తర్వాత ఇదంతా ఉడకడం కోసమై కొద్దిగా వాటర్ కూడా నేనైతే యాడ్ చేశానండి. ఎక్కువ నీళ్ళు అయితే వేసుకోవద్దు. ఎందుకంటే సొరకాయలో నీళ్ళ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఉడికిన తర్వాత మనకు అందులో నుంచి కొద్దిగా వాటర్ అయితే వస్తుంది. అందుకనైతే నేను స్టార్టింగ్లో మామూలుగా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశానండి. ఈ పుల్లగూర అనేది కొద్దిగా థిక్గానే ఉండాలండి. అందుకనే నేనైతే వాటర్ కొద్దిగా యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, మనకి సొరకాయ పుల్లగూర అయితే ఈ విధంగా అయితే ఉడుకుతుందండి. నాకు కారం తక్కువ అనిపించిందండి. పచ్చిమిరపకాయలు కారంగా లేవు. అందుకనితే నేను హాఫ్ స్పూన్ అయితే కారం పొడి అయితే యాడ్ చేశానండి. కారం పొడి యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఒకసారి అయితే మనము ఈ కూర అంతటిని అయితే ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మరొక 2-3 నిమిషాలు అయితే మనమైతే ఈ కూరని అయితే ఉడికించాలండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మన సొరకాయ పుల్లగూర అయితే సొరకాయ అయితే బాగా మంచిగా ఉడికిందండి. మంచిగా చాలా బాగా ఉడికింది. ఇప్పుడైతే ఈ సొరకాయ పుల్లగూర అంతటిని ఒక వేరే పాత్రలోకి అయితే తీసుకున్నాను. చూసారు కదా, మనకైతే ఈ విధంగా అయితే ఉండాలండి. ఈ పుల్లగూర అంటే ఎక్కువ నీళ్ళగా ఉండద్దు. ఆ స్టేజ్లో అయితే ఉండాలి. ఇప్పుడైతే నేను ఒక పాత్ర అయితే సేమ్ పాత్ర అయితే పెట్టుకున్నానండి. పాత్ర వేడెక్కింది. ఇప్పుడైతే ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడైతే తిరగబాతు గింజలు అయితే వేసానండి. తిరగబాతు గింజలు వేసిన తర్వాత తెల్లగడ్డ ఉంటుంది కదా, దాన్ని బాగా కచ్చాపచ్చాగా అయితే దంచి పెట్టుకున్నటువంటి తెల్లగడ్డను కూడా యాడ్ చేశానండి. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎర్రగడ్డలు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఈ తిరగబాతు అంతటిని మనమైతే ఈ విధంగా అయితే వేపుకోవాలండి. మంచిగా బ్రౌన్ కలర్ లేకైతే మనకు ఈ తిరగబాతు అనేది రావాలి. ఇప్పుడైతే నేను 2 ఎండుమిర్చి అయితే తుంచి వేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఎండుమిర్చి కూడా మనకైతే ఆయిల్లో అయితే ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే కరివేపాకు అయితే వేసానండి. ఇప్పుడు కరివేపాకును వేసిన తర్వాత మరొకసారి అయితే మనం ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకు తిరగబాతు అంతా మంచిగా వేగిపోయిందండి. ఇప్పుడైతే నేను ఇంగువ అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఇంగువ యాడ్ చేస్తే మంచిగా టేస్ట్ అనిపిస్తుందండి. స్మెల్ కూడా బాగా వస్తుంది.
ఇప్పుడైతే తిరగబాత మనకు బాగా వేగిందండి. ఇప్పుడైతే మనం ఉడికించుకున్నటువంటి ఈ సొరకాయ కూర ఉంది కదా, ఈ సొరకాయ పుల్లగూరనైతే ఈ తిరగబాతులో వేసుకోవాలండి. ఈ విధంగా మనం కూరను తిరగబాతులో వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఎందుకంటే మనకు మళ్ళీ కూర అనేది తిరగబాతులో యాడ్ చేసినప్పుడు అందులో మనం ఎర్రగడ్డ ఇదంతా పోపు అంతా వేసుకున్నాం కదా, ఆ పోపుకున్నటువంటి స్మెల్ అంతా మన కూరలో అయితే మిక్స్ అవుతుందండి. కొంతమంది అయితే పోపు వేసి ఆ పోపు తీసి కూరలో అయితే పోస్తారు. ఆ విధంగా అయితే పోయొద్దండి. ఈ విధంగా వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం సొరకాయ పుల్లగూరను తిరగబాతులో వేసిన తర్వాత అయితే ఈ విధంగా అయితే మనం మిక్స్ చేసుకోవాలండి. తిరగబాత అంతా మన కూరలో కలిసే విధంగా మనం ఈ విధంగా అయితే మిక్స్ చేయాలి. ఈ విధంగా అయితే మనకైతే బాగా మంచిగా చూడండి, కూర అంతా బాగా మంచిగా ఉడికింది. ఇప్పుడైతే తిరగబాతులో బాగా కలిసిపోయిందండి. ఇప్పుడైతే నేను బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ముఖ్యంగా చల్లన్నంలోకైతే చాలా బాగుంటుందండి. ఈవెన్ వేడన్నంలోకైనా బాగుంటుంది, ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదేనండి ఈరోజుటి వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సంపూర్ణ రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఒకసారి అయితే ఈ పుల్లగూర అయితే మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి, ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నానండి. చాలా